హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము. చేతులు మనం రెగ్యులర్గా గిన్నెలు వాష్ చేస్తూ ఉంటాం, వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటాం, అలానే కొన్నిసార్లు మనకి పెయిన్ కూడా వస్తూ ఉంటాయి. మన హ్యాండ్స్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మన స్కిన్ సాఫ్ట్గా ఉండాలన్న హ్యాండ్స్ది మజిల్ సర్క్యులేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. మజిల్స్ ఏమైనా పెయిన్గా ఉన్నా కానీ రిలీఫ్ అవ్వాలి అనుకున్నా కానివ్వండి, మంచి సాఫ్ట్గా ఉండి ఇలా గిన్నెలు కడిగి డ్రై అయిపోతున్నప్పుడు కొంచెం పాలల్లో కాచి చల్లార్చిన పాలల్లో తేనె వేసి ఈ విధంగా 10 minutes ఇంకా మసాజ్ చేసామనుకోండి, హ్యాండ్స్ అంతా డ్రైనెస్ లేకుండా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి, షాపింగ్ మాల్ బ్యాగ్స్ కవర్స్. వీటిని ఏం చేస్తాం, మనం షాపింగ్ నుంచి మోసుకొని వస్తాం, ఇంటికి వచ్చాక ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. అవసరానికి ఒక్కటి కనిపించి అట్ ద సేమ్ టైం ఇలాగే వదిలేసాము అనుకోండి, ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై అవుతుంది. అలా కాకుండా మనకి తక్కువ స్పేస్లో ఎక్కువ షాపింగ్ మాల్ బ్యాగ్ కవర్స్ ఉండాలి అనుకుంటే మాత్రం సింపుల్గా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బ్యాగ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టీ మనం కామన్గా తాగుతూ ఉంటాం కదా, అయితే చాలా వరకు కొంతమంది ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నారు లేకపోతే టీ అలాగే స్టెయినర్లో టీ వడకట్టింది అలానే ఉంచేసామనుకో, అది ఎక్కువ టైం అయిపోయి మనకి కూడా టీ స్టెయినర్ త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏంటంటే టీ స్టెయినర్లో ఆ టీ పైన ఉన్న లేయర్ మొత్తం అంటుకుపోయి క్లీన్ చేయాలన్న కూడా ఇబ్బందిగా ఉంటుంది, సాయంత్రం వరకు ఉంచేసుకుంటే. అలా కాకుండా ఎప్పటికప్పటికి నీట్గా క్లీన్ చేసుకున్నామనుకో టీ స్టెయినర్ కూడా మన నీట్గా ఉంటుంది అండ్ అలా ఎండిపోవడం కూడా జరగనే జరగదు, టీ స్టెయినర్ కూడా త్వరగా పాడవడం అయితే ఉండదు. ఏంటంటే టీ పౌడర్ పైన లేయర్ అలాగే ఉంచేసామనుకోండి, త్వరగా తుప్పు పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి వెంటనే టీ స్టెయినర్ క్లీన్ చేసుకున్నామంటే ఎప్పటికప్పుడు తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నీట్గా అయితే ఉంటుంది. ఇది సింపుల్ టిప్ అయినప్పుడు ఒకసారి ట్రై చేయని ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ వెజిటబుల్స్ ఈ విధంగా కొంచెం ఒడిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. ఒడిపోయిన వాటిని మనం అనవసరం అని చెప్పేసి పడేయకుండా మళ్ళీ ఎలా ఫ్రెష్గా వండుకునేటప్పుడు మనం ఇది వడిలిపోయిన వాటిని కట్ చేయాలని కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఫ్రెష్గా మనకి ఎలా అయితే తీసుకొచ్చుకున్నప్పుడు ఉన్నాయి వదిలిపోకుండా అలాగే ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే మాత్రం సింపుల్గా వాటర్లో ఒక అరగంట పాటు ఐస్ క్యూబ్స్ వేసేసి ఇలా వదిలేసేసేయండి. అరగంట తర్వాత కనుక చూసారనుకో ఆ వదిలిపోవటం ఉండనే ఉండదు, మనకి క్లీన్ కట్ చేయడం కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు ఈ విధంగా పండిపోయిన బనానా కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి, మళ్ళీ మనకి 1-2 రోజులు అలానే ఉంచేసాము అనుకోండి, తుంపుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే ఎక్కువ త్వరగా పండిపోతూ ఉంటాయి. అలా మనకు త్వరగా పండిపోకుండా ఉండాలి, ముందుగానే మనకి ఈజీగా రిమూవ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఒకదానికి సపరేట్గా ఉండాలనుకుంటే ఈ విధంగా ఫస్ట్ తీసుకొచ్చిన రోజు సపరేట్గా ఈ విధంగా కనుక పెట్టేసాము అనుకోండి, త్వరగా పండిపోకుండా ఉంటాయండి. అలానే మనకి ఏంటంటే తుంచుకునేటప్పుడు ఇబ్బంది కూడా లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బేకింగ్ సోడా ఉంటుంది. బేకింగ్ సోడానికి ఒక పెద్ద ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను. వెనిలా ఎసెన్షియల్ ఉంటుంది కదండి, వెనిలా ఎసెన్షియల్ మనకి కేక్స్లో వాడుతూ ఉంటాం కదా, వెనిలా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే మంచి లావెండర్ స్మెల్ కానివ్వండి, సూపర్గా ఉంటుంది లావెండర్ స్మెల్ అయితే. అది ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నానండి. దీన్ని ఏంటి అంటే మనం బాత్రూంలో కానివ్వండి లేదంటే బెడ్రూమ్ లోపల కానివ్వండి, మనం ఈ రెండింటిని కలిపేసేసి మిక్స్ చేసేసి పైన క్యాప్ ఎలా ఉండాలి అంటే హోల్స్ అనేది ఉండాలండి. క్యాప్ తీసి మన హోల్స్ అనే, నాకైతే ఇక్కడ క్యాప్ హోల్స్ పెట్టే ఉంది కాబట్టి నేను ఇక్కడ స్పెషల్ హోల్స్ అనే పెట్టట్లేదు. మీరు ఏంటంటే క్యాప్ కనుక ఉంది అనుకోండి, ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకున్నారే అనుకోండి, మనకి ఆ స్మెల్ మంచిగా వస్తూ ఉంటుందంటే మనకు 2-3 డేస్కి ఒకసారి ఆ బేకింగ్ సోడా ఏదైతే ఉందో దాన్ని ఒకసారి స్పూన్తో కదిలించామే అనుకోండి, మనకి 15 days వరకు మా బాత్రూమ్ కానివ్వండి బెడ్రూమ్ కానీ మంచి వాసన అయితే వస్తుంది. న్యాచురల్ ఫ్రేగ్రెంట్ కావాలనుకున్న వాళ్ళు సింపుల్గా ఏ విధంగా అయితే ట్రై చేయండి, మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ ఉంటాం కదా చాకు, ఈ చాకు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ముఖ్యంగా బెండకాయలు కానివ్వండి కట్ చేసినప్పుడు జిగురుగా ఉంటుంది, అలా కొంచెం షార్ప్ కూడా తగ్గిపోతున్నట్లుంది ఆ జిగురునెస్కి. అలాంటప్పుడు మన జిగురు లేకుండా ఉండాలి అండ్ అలానే మన చాకు కొంచెం షార్ప్గా కనిపించాలి, కొత్త దానిలా కనిపించాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా కొంచెం టూత్ పేస్ట్ వేసేసి దానిపైన మనకు ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి, ట్యాబ్లెట్ షీట్తో ఒకటి మాత్రం గుర్తుపెట్టి చాలా జాగ్రత్తగా మధ్యలో క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ విధంగా రఫ్ చేసాము అనుకోండి, మన చాకు మంచి షార్ప్గా ఉంటుంది, చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎక్కువ ఎండు కొబ్బరి కనుక స్టోర్ చేసుకోవాలి అనుకోండి, కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు డైరెక్ట్గా బయట కనుక పెట్టేసామనుకోండి, లోపల ఏంటంటే నల్ల పురుగు అనేది వస్తూ ఉంటుంది కదండి. ఆ నల్ల పురుగు అనేది రాకుండా ఉండాలి. అండ్ అలానే మనకి బూజు కూడా పడుతూ ఉంటాయి కొబ్బరి. అలా బూజు పట్టకుండా కొబ్బరి నూనె కానివ్వండి, లేదు అంటారా ఈ విధంగా మనకు కొంచెం నెయ్యి కానివ్వండి అప్లై చేసేసి ఎండలో ఎండబెట్టేసి ఆ తర్వాత స్టోర్ చేసుకున్నామే అనుకోండి, బయట పెట్టుకున్నా సరే కానివ్వండి, మనకేంటి పురుగు అనేది పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అలాగే మన చాకులు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండి, వాటిని డైరెక్ట్గా మన స్టాండ్లో పెట్టే బదులు ఇన్ కేస్ మనకు పురుగు పట్టిన బియ్యం ఏదైనా ఉన్నాయి అనుకోండి, వాటిని నీట్గా ఎండలో పెట్టేసుకొని పురుగు అనేది ఒక్కటి కూడా లేకుండా చూసుకొని, నల్ల పురుగు అండి, తెల్ల పురుగు అయితే ఎక్కువ వస్తుంటాయి. అలా కాకుండా నల్ల పురుగు పట్టిన కూడా కొంతమంది వాడరు కదా, అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని డబ్బాలా పెట్టేసుకొని, చాకులు ఉంటాయి కదా, చాకులు కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి చాకులు కొన్నిసార్లు షార్ప్ అనేది పోతూ ఉంటాయి. ఈ విధంగా రైస్లో కానివ్వండి, లేదంటే సాల్ట్ కనుక ఉంది అనుకోండి, రాక్ సాల్ట్లో కనుక పెట్టేసామనుకో షార్ప్ అనేది తగ్గకుండా. నేను ఇక్కడ సాల్ట్ ఎందుకు చూపించట్లేదు, సాల్ట్ వేస్ట్ చేసే బదులు బియ్యం ఏంటంటే పురుగు పట్టిని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఎవ్రీ టైం కూడా మనకి షార్ప్ అనేది తగ్గకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి బటన్స్ ఉంటాయి కదండి, బటన్స్ కొన్ని కనుక ఉన్నాయని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. బటన్స్ ప్యాకెట్లో తెచ్చుకుంటూ ఉంటాం, ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అలా మనకి ప్యాకెట్ బటన్స్ ఇన్ కేసు కొన్ని కనుక మిగిలి ఎక్కడ పడితే అక్కడ పడేసే బదులు అవసరానికి ఈజీగా కనిపించాలి అనుకుంటే మనకి పెద్ద పిన్నిసులు ఉంటాయి కదా, పెద్ద పిన్నిసులు కనుక పెట్టేసామో అనుకోండి, మనకి అవసరానికి అయితే ఈజీగా అయితే కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గార్లిక్ ఉంటుంది కదండి, గార్లిక్ కనుక మనం స్టోర్ చేసుకోవాలి, కొంచెం పచ్చి కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి, మనకి త్వరగా పాడైపోతూ ఉంటుంది, పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. మనకి పచ్చివి తీసుకొచ్చుకున్నా సరే కానివ్వండి, మనకి పురుగు పట్టకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం సింపుల్గా ఏ విధంగా అయితే స్టోర్ చేసుకున్నారనుకో పురుగు అనేది పట్టదండి. ఒక ప్లాస్టిక్ డబ్బా ఏదైనా ప్లాస్టిక్ తీసుకొని గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిలో వేసేసేసి ఎక్కువ నేను ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి చిన్న బాక్స్లో అయితే చూపిస్తున్నాను. మీకు ఎక్కువ కనుక్కొని నేను పెద్ద బాక్స్ అయితే తీసేసుకొని అడుగున 1 స్పూన్ గోధుమ పిండి వేసేసి ఆ తర్వాత మళ్ళీ మనం వెల్లుల్లి పెట్టేసేసి పైన కూడా మనం గోధుమ పిండి వేసేసి కనుక స్టోర్ చేసుకున్నామే అనుకోండి, మనకి పచ్చి వెల్లుల్లి అయినా సరే కానివ్వండి పురుగు పట్టకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి బెలూన్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాడ్యులర్ కిచెన్, మాడ్యులర్ షింకు, మాడ్యులర్ ట్యాప్లెస్ వచ్చేస్తూ ఉన్నాయి కదా. అయితే పాత రోజుల్లో అయినా కానివ్వండి నార్మల్ ట్యాప్సే ఉన్నాయి, షింకులో కానివ్వండి, లేదు అంటారా వాష్ ఏరియాలో కానివ్వండి. అయితే ఇప్పుడు దాని ప్రకారం మనకి మాడ్యులర్ కిచెన్ ట్యాప్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా కొంచెం మనకి బెలూన్కి కట్ చేసేసేసి ట్యాప్ కనుక పెట్టేసేసాము అనుకోండి, మనం అటు ఇటు షింక్ క్లీనింగ్ కానివ్వండి, మాడ్యులర్ కిచెన్ ఎలా అయితే తిప్పుతూ ఉంటామో ట్యాప్ క్లీనింగ్కి సేమ్ అలాగే మనకి నార్మల్ ట్యాప్ అయినా కానివ్వండి బెలూన్ కనుక పెట్టేసాము అనుకోండి, మన హ్యాండ్ వాష్కి లేదా షింక్ క్లీనింగ్కి అటు ఇటు తిప్పుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. తక్కువ ఖర్చులో మనకు మాడ్యులర్ ట్యాప్స్ అనేవి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం ఇమిటేషన్ జ్యువెలరీ కొంటూ ఉంటాం కదా, ఎంతో కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం. అయితే కొన్ని రోజులు అయిపోగానే ఏంటి అంటే కొంచెం గాలి తగిలి బ్యాక్ సైడ్ కానివ్వండి, లేదంటే ఫ్రంట్ సైడ్ కానీ ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి. దాన్ని కనుక మనం ఖచ్చితంగా మంచిగా స్టోర్ చేసుకున్నామంటే మనకి నేను డ్యామ్ షూర్గా చెప్తున్నానండి, ఒక 10 years మనం ఈజీగా అయితే వీటిని అయితే యూజ్ చేయొచ్చు. దానికోసం సింపుల్గా మనం ఇలాంటి టిప్స్ ట్రిక్స్ ఫాలో అవుతూ ఉన్నామే అనుకోండి, ఇమిటేషన్ గోల్డ్ అనేవి మనకి కలర్ అయితే పోకుండా అయితే ఉంటాయి. దానికోసం ఇలాంటి బాక్సెస్ కనుక అవైలబుల్లో ఉన్నాయి అనుకోండి, ఇంట్లో దూది ఉంటుంది కదండి, దూదిని ఇలా పెట్టేసాను, స్ప్రెడ్ చేసేసాను మొత్తం. ఆ తర్వాత ఏదైతే మీరు ఇమిటేషన్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుందో ఒక్కొక్క దానికి ఒక్కటి బాక్స్ అవసరం లేదండి, సేమ్ ఇలాగే ప్యాటర్న్ ఉన్నవి సేమ్ సైజులో ఉన్నవి నెక్లెస్లు ఏవైతే ఉంటాయో ఇంట్లో వాటన్నిటిని ఈ విధంగా పెట్టేసుకున్నామే అనుకోండి, ఎన్ని రోజులైనా కానీ ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి మనకి ఇమిటేషన్ జ్యువెలరీ అనేది మనకి కలర్ షేడ్ అవటం అయితే. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్వెట్ లేకుండా అయితే వేసుకోవడానికి ట్రై చేయండి ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైనా. లేదా చెమటలో ఉన్నా కానివ్వండి, చెమట పట్టినప్పుడు వేసుకున్న రాగానే కొంచెం కాటన్తో ట్యాప్ చేసామన్నా చెమట అనేది లేకుండా ఉంటుంది, జ్యువెలరీ కూడా మంచిగా అయితే కలర్ పోకుండా అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.